సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించాలని, ఎక్కడా అన్యాయం జరగకుండా సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయమని అన్నారు. తెలంగాణ సాధన కోసం అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తూ నట్టేట ముంచుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి సుపరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, మాజీ సిడిసి చైర్మన్లు బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు హకీం, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, వేణుగోపాల స్వామి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహ, रिपब्लिक डे संदर्भంలో అందరికీ శుభాకాంక్షలు. मैं तमाम जो हिंदुस्तानी बिरादर वतन को जो है आज 77th यौम जमहूरिया की मुबारकबाद देता हूँ। आज ही के दिन जो है हमारे बाबा साहेब अम्बेडकर की मेहनतों के नतीजे के अमल में जो है दस्तूर अमल में आया और इसको हम जो है 26 जनवरी के नाम से मनाते हैं। लिहाजा मैं तमाम हिंदुस्तानियों को जो है तहे दिल से मुबारकबाद देता हूँ। न सिर्फ हिंदुस्तान में बल्कि हमारे हिंदुस्तानी भाई दुनिया में जहाँ कहीं भी होंगे उन सबको आज की जो है बहुत बहुत मुबारक। आज दस्तूर की खिलाफ वर्जी करने के लिए कुछ पार्टियाँ जो है, कुछ लोग जो है बहुत ही एक्टिव हैं, जिसको हम तहे दिल से जो है कंडेम करते हैं, क्योंकि दस्तूर हमारे मुल्क का एक ऐसा किताब है जिसकी रोशनी में हर एक कम्युनिटी को जो है बाबा साहेब अम्बेडकर ने जो है एक जगह दी है, उनको एक तहफ़्फ़ुज़ दिया है, उनका एक प्रोटेक्शन दिया है। और उस दस्तूर की वजह से ही बहुत हमारे दलित, बीसी, एससी, माइनॉरिटीज़ इन सब को जो है प्रोटेक्शन है। लेकिन आज दस्तूर की जो है लेकर भी कुछ लोग उस पर खिलवाड़ करने की कोशिश कर रहे हैं। मैं समझता हूँ कि हमारी सबकी जिम्मेदारी है कि इस दस्तूर को जो है बचा के रखना चाहिए। दस्तूर के आड़ में जो है किसी को गलत काम करने को अपन इजाज़त नहीं देना। ये कहते हुए मैं आज फिर एक मरतबा सबको जो है मुबारकबाद देते हुए मैं आप सबका शुक्रिया अदा करता हूँ। పూజ్యులు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న చింతర ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకు ఆ ప్రాంతవాసులకు మరి అన్యాయం జరగకుండా ఏ ప్రాంతవాసులు ఆ ప్రాంతంలో మరి పకడ్బందీగా ఉండే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించిన ధర్మిల మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజ్యాంగాన్ని అయితే ఆ మహాత్ముడు ఆ మహనీయుడు రచించిండో మరి దాని ప్రకారం ఈరోజు మనకు బడుగు బలహీన వర్గాలకు ఎక్కడా సమన్యాయం దక్కడం లేదు. ఆ సమన్యాయం దక్కే విధంగా ఇలా ప్రయత్నం చేసినా కూడా మరి ఇలా ప్రయత్నానికి మరి శూన్యమే కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. మరి ఇలా ప్రభుత్వాలు ఏర్పడక ముందు ఒక మాట, ఏర్పడిన తర్వాత ఒక మాట, మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న పాపానికి ఇలా మరి అన్ని ప్రజానీకం మీద ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది మానుకొని రాజ్యాంగ నిర్మాత ఏదైతే సూచనలు చేసినో దాని ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం బాగుండాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని మతాలు అందరూ బాగుండాలి,
సుఖశాంతులతో ఉండాలని ఆ రోజు రాజ్యాంగం అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా అందరికి కూడా సమన్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాడు. ఆ రకంగానే మరి ఈరోజు మనం రిపబ్లిక్ డే అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ విషయంకి వస్తే మరి తెలంగాణ కూడా సాధించడానికి మరి అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో పోరాటం చేసి గాంధీ మార్గంలో పోరాటం చేసి మరి తెలంగాణ వచ్చే వరకు నేను బ్రతికినా ఒకటే మరి చచ్చినా ఒకటే, తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యం అని చెప్పి అన్ని వర్గాలను చెప్పండ వర్గాలను ఒకటి చేసి మరి తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. మరి ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఈ తెలంగాణలో అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడింది. మరి ఏర్పడ్డ తెలంగాణలో అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి మరి అందరూ సుఖశాంతులతో ఉండే రకంగా చేసిండ్రు. మరి ఎందుకో ఏమో మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కారు ఈరోజు ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి బుద్ధి రావాలి, మంచి సుపరిపాలన అందించాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ జై తెలంగాణ.